హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం సిమిలర్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ నేర్చుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, ట్రయాంగిల్ PQR సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ, QR 3 cm, YZ 4 cm, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR 54 స్క్వేర్ సెంటీమీటర్, దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ అన్నారు. దీనికి సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. ఏమవుతుందంటే YZ బై QR హోల్ స్క్వేర్ ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ అవుతుంది. ఓకే, సో YZ అనేది 4/3 హోల్ స్క్వేర్ ఇంటూ 54. 4 స్క్వేర్ అంటే 16/9 ఇంటూ 54. 9 1s 9 6s, 16 6s వచ్చేసి 96 స్క్వేర్ సెంటీమీటర్. సో 96 స్క్వేర్ సెంటీమీటర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ రిప్రజెంటెడ్ బై x ఈజ్ అన్నారు. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 3 ఇది 4 ఉంది, అప్పుడు ఇది వచ్చేసి 5 అవుతుంది. అలాగే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 5 12 ఉంది, 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే అది 13 స్క్వేర్ అవుతుంది. సో x అనేది x స్క్వేర్ 13 కాబట్టి x అనేది 13 వస్తుంది పైథాగరస్ థియరం అప్లై చేస్తే. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC అన్నారు. దీనికి కూడా ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ AE ఎంత ఉందో AE స్క్వేర్, AE హోల్ స్క్వేర్ ఈజ్ టు AC స్క్వేర్. AC అంటే AE ప్లస్ EC హోల్ స్క్వేర్ వేయండి. ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ మెథడ్ అప్లై చేయండి. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 3 + 5 హోల్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64 వస్తుంది. సో 9:64. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఈక్వలేట్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ x సెంటీమీటర్ అన్నాడు. ఈక్వలేట్ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే √3/2 x అవుతుంది. ఏరియా అయితే √3/4 x² అవుతుంది. ఇది ఏరియా ఫార్ములా, ఇదేమో ఆల్టిట్యూడ్ హైట్కి ఫార్ములా. సో √3/2 ఇంటూ x ఈజ్ ఆల్టిట్యూడ్, √3/4 ఇంటూ x² ఈజ్ ద ఏరియా. సో హియర్ ఆస్క్డ్ ఆల్టిట్యూడ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. Areas of two similar triangles are 100 square centimeter and 64 square centimeter. If the median of bigger triangle is 10, then the median of the smaller triangle అన్నారు. దీన్ని ఎలా చేస్తాం చూడండి. 100/64 ఈక్వల్స్ టు బిగ్గర్ ట్రయాంగిల్ అంటే మీడియన్ ఆఫ్ బిగ్గర్ ట్రయాంగిల్ స్క్వేర్ బై స్మాలర్ ట్రయాంగిల్ స్క్వేర్ x² అనమాట. 10 స్క్వేర్ 100 క్యాన్సిల్ అయిపోతాయి. సో x² 64, x అనేది 8 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ AB 3 centimeters, AC 8 centimeter, BE 4.5 centimeter, దెన్ CD ఈక్వల్స్ టు అని ఇచ్చారు. ఈ ఫిగర్లో ఇక్కడ AB అనేది మనకి ఎంత ఇచ్చారంటే 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. AC మొత్తం వచ్చేసి 8 ఇచ్చారు. BE వచ్చేసి 4.5, CD ఎంత అని అడిగారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే మనకి AB/AC ఈక్వల్స్ టు BE/CD అనమాట. AB వచ్చేసి 3, AC 8, BE 4.5, CD కనుక్కోవాలి. సో 3 1s 3 1.5s, దట్ ఇంప్లైస్ CD ఈక్వల్స్ టు 8 ఇంటూ 1.5, దట్ ఈక్వల్స్ టు 12. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DF and area of triangle ABC is to area of triangle DF equal to 49:100, then DE is to AB అన్నారు. DE is to AB అన్నారు అంటే రివర్స్లో అడిగారు చూడండి. AB is to DE కాదు అడిగింది, DE is to AB అన్నారు. యాక్చువల్గా ఇక్కడ 49:100 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఈ 49:100 ఈక్వల్స్ టు AB²/DE² అవుతుంది. కానీ ఇక్కడ రివర్స్లో DE is to AB అన్నారు కాబట్టి అప్పుడు ఏమైందంటే AB is to DE అన్నట్టయితే √49/100 అంటే 7:10 వచ్చేది. కానీ ఇక్కడ DE is to AB అన్నారు కాబట్టి 10:7 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ ABC DE ప్యారలల్ టు BC అండ్ AD/DB ఈక్వల్ టు 3/5, AC ఈక్వల్ టు 5.6, దెన్ AE ఈక్వల్ టు అన్నారు. చూడండి ఇక్కడ ఫార్ములా చూడండి. ఈ ట్రయాంగిల్ ఇది
ఈ విధంగా డిఈ అనేది బీసీకి ప్యారల్ అయినప్పుడు ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఏసీ మైనస్ ఏఈ అవుతుంది. సో ఏడి బై డిబి అంటే 3/5 అని ఇచ్చారు. ఏఈ తెలీదు, ఏఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఏసీ వచ్చేసి 5.6 మైనస్ ఏఈ అవుతుంది. సో 3 into 5.6 మైనస్ ఏఈ ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో 5.6 3 6s 18 3 5s 15 plus 1 16 16.8 మైనస్ 3 ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో 16.8 ఈక్వల్స్ టు 5 ప్లస్ 3 సో 8 ఈక్వల్స్ టు 16.8 అవుతుంది. ఏఈ ఈక్వల్స్ టు 16.8 బై 8. సో 8 2s 8 1s సో 2.1 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇఫ్ triangle ABC similar to triangle PQR, angle A 50 degrees, then angle Q plus angle R అన్నాడు. 180 minus 50 అవుతుంది. యాంగిల్ P అనేది యాంగిల్ A 50 అయితే యాంగిల్ P కూడా 50 అవుతుంది. సో యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఏమవుతుందంటే 180 minus 50 130 degrees. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెగ్జాగాన్ ఆఫ్ సైడ్ ఏ యూనిట్స్ ఈజ్ డాష్ స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. ఇక్కడ మామూలుగా ఈక్వలేట్ ట్రయాంగిల్కి అయితే మనం √3/4a² రాస్తాము. ఇక్కడ హెగ్జాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి 6 into √3/4a². సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఒక్కోసారి దీన్ని 2 3s 2 2s కాబట్టి 3√3/2a² అని కూడా వేస్తారు, గమనించగలరు. ఇఫ్ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF, BC 4 cm, EF 5 cm, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC 80 square centimeter, దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF అన్నారు. దీని ఫార్ములా ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈక్వల్ టు BC² బై EF² అవుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఎంత ఇచ్చారంటే 80 ఇచ్చారు. 80 బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF x అనుకోండి. ఇక్కడ BC² BC అనేది 4 ఇచ్చారు, 4², EF అనేది 5 ఇచ్చారు, 5². సో 80 బై x ఈక్వల్స్ టు 4² అంటే 16, 5² అంటే 25, 4 4s 4 20s దట్ ఇంప్లైస్. అలాగే 4 1s 4 5s వస్తుంది. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 5 into 25, 5 25s 125. x అనేది ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF. హియర్ ఆస్క్డ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF. సో 125 square centimeter is the correct answer. So option 2 is correct. In a square the diagonal is dash times of its side అన్నాడు. స్క్వేర్లో సైడ్ ఏ అయితే డయాగ్నల్ అనేది a√2 అవుతుంది. సో √2 times is the correct answer. So option 3 is correct. In a quadrilateral ABCD, AB equal to CD, BC equal to AD. ఇక్కడ మీరు గమనిస్తే పెయిర్ ఆఫ్ 2 ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయినాయి కాబట్టి ABCD అనేది ప్యారలాగ్రమ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ R 90 degree, దెన్ హైపోటేనస్ అన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, R అనేది 90 ఇచ్చారు కాబట్టి PQRలో R పోతే మిగిలిపోయిందండి PQ. సో PQ అనేది హైపోటేనస్ అవుతుంది. Q అనేది 90 ఇస్తే PR అనేది హైపోటేనస్ అవుతుంది. P 90 degrees ఇస్తే QR అనేది హైపోటేనస్ వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ R 90 అన్నారు కాబట్టి PQ ఈజ్ ద హైపోటేనస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. ఇఫ్ యాంగిల్ E ప్లస్ యాంగిల్ F ఈక్వల్ టు 130, దెన్ యాంగిల్ A అన్నాడు. యాంగిల్ E ప్లస్ యాంగిల్ F 130 అయితే యాంగిల్ D అనేది 180 మైనస్ 130 50 అవుతుంది. యాంగిల్ D 50 అయితే యాంగిల్ A అనేది యాంగిల్ D సిమిలర్ కాబట్టి యాంగిల్ A కూడా 50 degrees ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 7 centimeter, దెన్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు. డయాగ్నల్ 7√2 అయితే
సైడ్ అనేది 7 అవుతుంది. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. In the given figure, DE parallel to BC and AE is to EC equal to 4:7, then BC is to DE plus EC by AE అవుతుంది. అంటే 4 + 7/4 11:4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. In equilateral triangle ABC, D is a point on side BC such that BD equal to 1/3 BC, then 9AD². ఇది థీరం అమ్మ, డైరెక్ట్ ప్రాబ్లమ్ బుక్లో ఉన్నది ఇచ్చారు. 9AD² అనేది 7AB² అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 30 degree, 60 degree అండ్ 90 degree. ద రేషియో ఆఫ్ ఇట్ సైడ్స్ అన్నారు. అంటే ఏమవుతుందంటే A/sin30. A/sin30 అంటే 1/2 ఇస్టు B/sin60 ఇస్టు C/sin90 అవుతుంది. సో అప్పుడు ఏమైందంటే A/1/2 అంటే ఏ అనేది K/2 అవుతుంది. ఏ అనేది K/2 అవుతుంది. B అనేది sin60 అంటే √3/2K అవుతుంది. C వచ్చేసి K అవుతుంది. సో వీటి రేషియో చూద్దాం ఎలాగుంటుందో. K/2 ఇస్టు √3/2K ఇస్టు K అన్నీ క్యాన్సిల్ అయిపోతే చూడండి, ప్రతి దాన్ని 2తో మల్టిప్లై చేయండి. 1:√3 2 1s 2. సో 1:√3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇన్ అన్ ఈక్వలేట్ ట్రయాంగిల్ ABC, ఇఫ్ AD పర్పెండిక్యులర్ టు BC దెన్ అని ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి ఏ విధంగా ఉంటుందో చూడండి. AB² = AD² ప్లస్ BC/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే AB² = AD² ప్లస్ AB/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే AB² = AD² ప్లస్ AB²/4 అవుతుంది. అయితే 4AB² = 4AD² ప్లస్ AB² అవుతుంది. లేకపోతే 3AB² = 4AD² అవుతుంది. అంటే 4AB²లోంచి AB² తీసేస్తే 3AB² = 4AD² అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం 4AB² = 3AD². ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. Two isosceles triangles have equal angles and their areas are in the ratio of 16:25. Then the ratio of their corresponding heights అంటే √16/25 అవుతుంది. √16 వాల్యూ 4, √25 వాల్యూ 5. సో 4:5 is the correct answer. In triangle ABC, AD is a bisector of angle A. If BD = 5, BC = 7.5, then AB is to AC. చూడండి, ABC is triangle, AD is bisector of angle A, BD 5, ఇక్కడ BC వచ్చేసి 7.5, DC ఏమవుతుందంటే 7.5 - 5 అంటే 2.5 అవుతుంది. AB/AC = BD/DC అవుతుంది. BD వచ్చేసి 5, DC వచ్చేసి 2.5, 2.5 1s 2.5 2s. సో 2/1 అంటే 2:1. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇన్ ద quadrilateral DEFG, a circle is inscribed touching quadrilateral at R, S, P, Q. If ES = 5 cm, PF = 7 cm, QG 5 cm, DR 4 cm, then the perimeter of the quadrilateral అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది 5 అయినప్పుడు ఇది కూడా 5 అవుతుంది. ఇది 7 అయినప్పుడు ఇది 7 అవుతుంది. ఇది 5 అయితే ఇది 5 అవుతుంది. ఇది 4 అయితే ఇది 4 అవుతుంది. కాబట్టి 4 + 4 8, 5 + 5 10, 7 + 7 14, 5 + 5 10. అంటే ఇక్కడ ఉన్న వాటిని 2 టైమ్స్ చేయాలి. 4 5 9 9 7 16 16 5 21 21 2s 42 cm. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. Triangle ABC similar to triangle DF and perimeters of triangle ABC and triangle DF are 30 cm and 18 cm respectively. If BC 9 cm, then EF అన్నాడు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే BC/EF =
బీసీ బై ఈఎఫ్ ఈక్వల్స్ టు 30/18 అవుతుంది. సో 30/18 అంటే 6th టేబుల్ వేద్దాం. 6 5s 6 3s అనమాట. బీసీ వచ్చేసి 9 ఇచ్చారు. సో 9/EF ఈక్వల్స్ టు 5/3 అవుతుంది. సో EF ఈక్వల్స్ టు 9 3s 27, 27/5, 5 5s 25, 5 4s 20. So 5.4 centimeter. Option 2 is correct. ABC is a right triangle and right angled at C. So P is the length of perpendicular from C to AB with AB equal to C, BC equal to A, AC equal to B. Then అన్నారు ఇది డైరెక్ట్ ప్రాబ్లం. 1/P² equal to 1/A² plus B². So option 4 is correct. The diagonals of trapezium ABCD with AB parallel to DC intersect each other at the point O. If AB equal to 2CD, then the ratio of areas of triangles AOB and COD is అన్నారు. ఇక్కడ రేషియో ఆఫ్ AOB అండ్ COD ఏమవుతుందంటే AB²/CD² అవుతుంది. AB²/CD² అవుతుంది. AB²/CD². AB అనేది 2CD కాబట్టి 4CD²/CD². CD² క్యాన్సిల్ అయితే 4/1 వస్తుంది. సో 4:1 is the right answer. In the given figure, if LM parallel to AB, AL equal to x minus 3, AC equal to x, BM equal to x minus 2 and BC equal to x plus 3, then the value of x అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే LM అనేది ABకి ప్యారలల్గా ఉంది. సో LM అనేది ABకి ప్యారలల్గా ఉంది కాబట్టి AL/LC ఈక్వల్ టు ఏమవుతుందంటే BM/MC అవుతుంది. AL/LC ఈక్వల్ టు BM/MC అవుతుంది. ఓకే, AL/LC ఈక్వల్ టు BM/MC కాబట్టి థేల్స్ థీరం ప్రకారం AL/AC మైనస్ AL ఈక్వల్ టు BM/BC మైనస్ BM అవుతుంది. సో AL అంటే x minus 3/AC అంటే 2x మైనస్ AL అంటే x minus 3 ఈక్వల్స్ టు BM అంటే x minus 2/BC అంటే 2x plus 3 మైనస్ x minus 2 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి ఇదేమైందంటే x minus 3 అవుతుంది. 2xలోంచి x తీసేస్తే x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x plus 3 ఈక్వల్ టు ఇదేమవుతుందంటే x minus 2/2x plus 3 మైనస్ x plus 2. 2xలోంచి x పోతే x plus 3 plus 2 plus 5 అవుతుంది. సో x minus 3/x plus 3 ఈక్వల్ టు x minus 2/x plus 5 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x minus 3 ఇంటూ x plus 5 ఈక్వల్స్ టు x minus 2 ఇంటూ x plus 3 అవుతుంది. సో ఇంతవరకు మనం క్యాలిక్యులేషన్ చేస్తే x² మైనస్ 5x మైనస్ 3x 2x అవుతుంది. మైనస్ 3 ఇంటూ 5 మైనస్ 15 అవుతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం. x ఇంటూ x x², 5x మైనస్ 3x ప్లస్ 2x అవుతుంది. అలాగే దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. x ఇంటూ x x² మైనస్ 2x ప్లస్ 3x ప్లస్ x వస్తుంది. మైనస్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 అవుతుంది. x² క్యాన్సిల్ అవుతుంది. x నుండి తీసుకురండి. 2x మైనస్ x ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ 15 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 9 వస్తుంది. సో x ఈక్వల్ టు 9. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. The diagonals of a quadrilateral ABCD intersect each other at a point O such that AO/BO equal to CO/DO. Then the quadrilateral ABCD is, ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఒక ట్రెపీజియంని ఫామ్ చేస్తుంది. AO/BO ఈక్వల్స్ టు CO/DO. ఇలా ఇంటర్సెక్ట్ అయితే ఒక ట్రెపీజియంని ఫామ్ చేస్తుంది. సో ఈ క్వాడ్రిలేటరల్ ABCD అనేది ట్రెపీజియం అవుతుంది. సో ట్రెపీజియం ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. In the given figure, AB parallel to CD parallel to EF
given that AB equal to 7.5 centimeter, DC equal to y centimeter, EF equal to 4.5 centimeter, CF equal to 3 centimeter, BC equal to x centimeter, then the value of x అంటే BC ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ట్రయాంగిల్ ఏసీబీ అలాగే ట్రయాంగిల్ సిఈఎఫ్ ఇవి రెండు కూడా సిమిలర్స్ అవుతాయి. బోత్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అవుతాయి. సిమిలర్ అయితే మనం ఏబీ బై ఈఎఫ్ ఈక్వల్ టు బీసీ బై సిఎఫ్ వేయచ్చు. చూడండి ఏం వేస్తామంటే ఏబీ బై ఈఎఫ్ ఈక్వల్స్ టు బీసీ బై సిఎఫ్ వేస్తాం. ఏబీ బై ఈఎఫ్ ఈక్వల్ టు బీసీ బై సిఎఫ్ వేస్తాం. ఏబీ వచ్చేసి 7.5, ఈఎఫ్ వచ్చేసి 4.5, బీసీ ఎక్స్ అనమాట, సిఎఫ్ వచ్చేసి 3. ఓకే, సో 3 1s 3 1.5s 1.5 5s 7.5. So x value is 5 centimeter. So option 2 is correct. If BL and CM are the medians of a triangle ABC right angled at A, then value of 4 into BL square plus CM square అన్నాడు. ఇది డైరెక్ట్ ప్రాబ్లమే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ సార్లు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. 4 into BL square plus CM square అనేది 5 BC square అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If ABD is a triangle right angled at A and AC perpendicular to BD, then AC square అన్నారు. AC square ఏమవుతుందంటే BC into DC అవుతుంది. AC square ఏమవుతుందంటే AC square వచ్చేసి BC into DC అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. In triangle ABC, DE parallel to BC and AD by DB equal to 3/5. If AC equal to 5.6, then AE equal to ఇందాక ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది మనం చేసాం కూడా. AD by DB equal to AE by AC minus AE అవుతుంది. AE by AC minus AE అవుతుంది. చూడండి ఇక్కడ AD by DB equal to AE by AC minus AE అవుతుంది. AD by DB అనేది 3/5. అలాగే ఏఈ తెలియదు. ఏఈ బై ఏసీ వచ్చేసి 5.6 మైనస్ ఏఈ. సో 3 into 5.6 మైనస్ ఏఈ ఈక్వల్ టు 5 ఏఈ అవుతుంది. సో 5.6 3 6 are 18 3 5 16 plus 1 16.8 minus 3 ఏఈ ఈక్వల్స్ టు 5 ఏఈ. సో 16.8 ఈక్వల్స్ టు 3 ఏఈ అడిపోతే ప్లస్ అయ్యి 5 3 కాస్త 8 ఏఈ అవుతుంది. సో ఏఈ ఈక్వల్స్ టు 16.8/8 2.1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇన్ ఏ ట్రెపీజియం ABCD, AB parallel to DC, E and F are points on non-parallel sides AD and BC respectively, such that EF parallel to AB, then AE by ED ఈక్వల్ టు BF by FC అవుతుంది. AE by ED ఈక్వల్ టు BF by FC అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. గివెన్ దట్ triangle ABC similar to triangle DF and their areas are 64 square centimeter and 121 square centimeter respectively. If EF equal to 15.4 centimeter, then BC equal to అన్నారు. అలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏరియాస్ ఏంటవి 64/64 ఒకటి, అలాగే 121 వచ్చేసి ఒకటి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో 64/121 ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ వచ్చేసి 15.4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఏం కావాలి, బీసీ వాల్యూ కావాలి. సో బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 64/121 ఇంటూ 15.4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో బీసీ ఏమైందంటే వీటన్నిటికీ స్క్వేర్ రూట్ కనుక్కుంటే
64 స్క్వేర్ రూట్ వచ్చేసి 8, 121 స్క్వేర్ రూట్ 11, 15.4 స్క్వేర్ రూట్ వచ్చేసి 15.4 స్క్వేర్ రూట్ వచ్చేసి 15.4. సో 11 ones 11 fours, 8 into 1.4, 8 fours are 32, 8 ones 8 plus 3 11, so 11.2 centimeters, 11.2 centimeters. Option 4 is correct. Option 4, 11.2 centimeters. If two triangles have the same base and area, then they lie between parallel lines. Option 1 is correct. A flagpole 4 meter tall casts 6 meter shadow. At the same time, nearby building casts a shadow of 24 meter. Then the height of the building అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే h/24 ఈక్వల్స్ టు ఇక్కడ 4, ఇక్కడ మనకు ఫస్ట్ ఎంత ఇచ్చారు 4 ఇచ్చారు, తర్వాత 6 ఇచ్చారు. సో 4/6 అనమాట. సో 6 ones 6 fours, సో h ఈక్వల్స్ టు 4 into 4, 4 fours వచ్చే 16. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. In the figure below, PQ parallel to BC, if AP 3 cm, PB 4 cm and AQ 4 cm, then QC అన్నారు. AP/PB ఈక్వల్ టు AQ/QC అవుతుంది. సో చూడండి ఇక్కడ AP/PB ఈక్వల్ టు AP అంటే చూడండి AP అంతా 3, సో 3/4 PB 4 అనమాట. AQ 4 QC తెలియదు, మనం కనుక్కోవాలి. సో దట్ ఇంప్లైస్ QC ఈక్వల్ టు 4 into 4/3 అవుతుంది. సో 16/3. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. Triangle ABC similar to triangle DEF and their areas are 16 square centimeter and 81 square centimeter respectively. BC 4 centimeter, then EF అన్నాడు. అంటే ఏమైందో చూడండి, 16/81 ఈక్వల్స్ టు BC స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16/EF స్క్వేర్ అవుతుంది. EF స్క్వేర్ అవుతుంది. 16 క్యాన్సిల్ అయిపోతుంది. EF స్క్వేర్ అనేది 81 వస్తుంది. సో EF స్క్వేర్ 81 కాబట్టి EF అనేది √81 అవుతుంది. √81 అంటే 9 అనమాట. సో EF అనేది 9 సెంటీమీటర్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇన్ ద గివెన్ ఫిగర్ DE parallel to BC, if AD ఈక్వల్ టు X, AD అనేది X అట, అలాగే AE వచ్చేసి X+2 అట, DB వచ్చేసి X-2 అట. సో EC వచ్చేసి X-1 అట. దెన్ X ఈక్వల్ టు అన్నారు. ఇక్కడ మనకి DE ప్యారలల్ టు BC కాబట్టి ఏమవుతుందంటే AD/DB ఈక్వల్ టు AE/EC, AD/DB ఈక్వల్ టు AE/EC అవుతుంది. సో AD/DB, AD వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తే X అనమాట. X/DB వచ్చేసి X-2 ఈక్వల్స్ టు AE వచ్చేసి X+2 బై EC వచ్చేసి X-1. సో X ఇంటూ X-1 ఈక్వల్ టు X+2 ఇంటూ X-2 అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే. సో X² మైనస్ X ఈక్వల్ టు దీన్ని చేస్తే X² -4 అవుతుంది. A+B ఇంటూ A మైనస్ B, A² మైనస్ B², X² క్యాన్సిల్ అయ్యిద్ది. మైనస్ X ఈక్వల్ టు -4, సో X ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇన్ ద ఫిగర్ X ఈక్వల్ టు అన్నారు. చూడండి ఇది X అనేది ఏంటిది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో 80 + 55 135 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If in the figure, if MN parallel to BC, AN equal to 3 cm, NC equal to 18 cm, MB equal to 24 cm, then AM అన్నారు. చూడండి ఇక్కడ MN అనేది BCకి ప్యారలల్గా ఉంది. అంటే AM/MB ఈక్వల్ టు ఈక్వల్స్ టు ఏమవుతుంది AN/NC అవుతుంది. AN/NC అవుతుంది. AM అనేది తెలీదు. MB ఇచ్చారు చూడండి క్లియర్గా 24 అని ఇచ్చారు ఈక్వల్స్ టు AN వచ్చేసి చూడండి AN ఎంత ఇచ్చారంటే 3 ఇచ్చారు. NC వచ్చేసి 18, 3 ones 3 6s, 6 ones 6 fours. సో AM ఈక్వల్ టు 4 cm.
So option 2 is correct. An observer of height 1.8 meter is 13.2 meter away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degree. Then the height of the palm tree అన్నారు. హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ అనేది మనం హెచ్ అనుకుందాం. సో చూడండి, ఇక్కడ ఇది సిడి అనేది పామ్ ట్రీ, ఇక్కడ ఏబి ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ తోటి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ 1.8 మీటర్ అవే టు 13.2 అన్నారు. సో ఇక్కడ 13.2 మీటర్స్ ఇది కాబట్టి ఇది కూడా 13.2 అవుతుంది. మొత్తం హైట్ హెచ్ అనుకుంటే హెచ్లో 1.8 తీసేస్తే సిఈ వస్తుంది. సో ఇక్కడ tan 45 అప్లై చేస్తాం. tan 45 అంటే 45కి ఆపోజిట్ సైడ్ సిఈ బై ఏఈ అవుతుంది. సో సిఈ వచ్చేసి హెచ్ మైనస్ 1.8 బై ఏఈ వచ్చేసి 13.2. tan 45 వాల్యూ 1. సో హెచ్ మైనస్ 1.8 బై 13.2, 13.2 వన్స్ 13.2 ఈక్వల్స్ టు హెచ్ మైనస్ 1.8 మైనస్ 1.8ని ఇటువైపు తీసుకురండి. 13.2 ప్లస్ 1.8 15 మీటర్స్ వస్తుంది. సో 15 meters, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏ బాయ్ గోస్ 5 meter డ్యూ వెస్ట్ అండ్ దెన్ 5 meter డ్యూ నార్త్. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. చూడండి, ఇక్కడ 5 meters వచ్చేసి ఫస్ట్ వెస్ట్కి వెళ్ళాడు, తర్వాత 5 meters వచ్చేసి నార్త్కి వెళ్ళాడు. సో 5 meters వెస్ట్, 5 meter నార్త్ అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి రీచ్ అయిన పాయింట్కి డిస్టెన్స్ ఎంత అన్నారు. ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 5 square ప్లస్ 5 square అవుతుంది. సో 25 ప్లస్ 25. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 50, ఏసీ ఈక్వల్ టు √50. √50 అంటే 5√2 అవుతుంది. సో √50 అంటే 25 2s అనమాట. 25ని బయటికి తీసుకొస్తే 5 అవుతుంది. సో 5√2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. In the figure, CD equal to DA and EF parallel to BD, then CF by FB equal to అన్నారు. చూడండి, CF by FB equal to CE by ED అవుతుంది. EF parallel to BD అయినప్పుడు CF by FB equal to CE by ED అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. When we construct a triangle similar to a given triangle as per given scale factor, we construct on the basis of basic proportionality theorem. So option 3 is correct. Okay friends, thank you for watching.